ఈరోజు జిల్లా పద్మశాలి సంఘం, నగర పద్మశాలి సంఘం మరియు తర్ప సంఘాల అధ్యక్షులు సభ్యుల సహా అందరి మధ్యన శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి గారి 12వ వర్ధంతి ఘనంగా పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాపూజీ గురించి చెప్పుకుంటే చాలా పెద్ద చరిత్ర. తెలంగాణ కోసం 50 ఏళ్ల క్రితమే తన మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం ఒక్క పదవి కూడా ముట్టకుండా చనిపోయే వరకు కూడా తెలంగాణ కోసం పోరాడి ఢిల్లీలో జంతర్ మంతర్లో అమర నిరాదీక్ష కొనుక్కొని చిట్ట చివరిగా ఆయన సెప్టెంబర్ 21 తారీఖు నాడు 12 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. తెలంగాణని చూడకుండా పోయిన వ్యక్తి. మా పద్మశాలి సమాజం తరఫున అంత పెద్ద నాయకుడు ఉన్నాడంటే బాపూజీ అంటే గాంధీ తర్వాత తినకే బాపూజీ అని పేరు వచ్చింది. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అంటే సామాన్యుడు కాదు, పెద్ద మనిషి. ఇప్పటికీ మన పద్మశాలి కుల బాంధవులందరూ, ప్రభుత్వం అందరూ ఆయనకు రుణపడి ఆయన పేరును ఎల్లవేళలా చాటి చెప్పుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలని చెప్పి ఈ సభాముఖంగా, పత్రికాముఖంగా, మీడియాముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే ప్రభుత్వానికి విన్నపము, కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు మీద ఇతని జిల్లాకు పేరు పెడితే బాగుంటుందని చెప్పి ఆయన పుట్టింది ఆదిలాబాద్ జిల్లా వాంకిల్లో కాబట్టి ఆదిలాబాద్ జిల్లాకు కానీ నిర్మల్ జిల్లాకు కానీ ఆయన పేరు పెడితే బాగుంటుందని చెప్పి ఈ మీడియా ముందు మేము తెలియపరుస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు.